ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ఫిష్ ఫ్రై. మా అమ్మ ఫిష్ ఫ్రై అయితే ఒక రేంజ్లో చేస్తుంది. మా అమ్మ చేసే వంటలన్నీ నాకు ఇష్టమే, కానీ దాంట్లో ఫిష్ ఫ్రై ఒక్క రేంజ్ అనమాట. నా వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకు ఒక ఎమ్మీ అయిన రెసిపీతో వచ్చాను. మా అమ్మ చాలా సింపుల్గా చేస్తుంది, ఎవరైనా చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. కానీ రిజల్ట్ చూసారంటే చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంటుంది. నా వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ నా ఛానల్ని ఎస్ఎల్ఎస్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అప్పుడే కదా అండి మీకు ఇలాంటి చాలా చాలా రెసిపీస్ నేను వచ్చేక అవుతుంది. సో మనం బ్లాగ్ లోపలికి వెళ్దాం. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా యమ్మీ రెసిపీ, ట్రస్ట్ మీ, మీకు చాలా నచ్చుతుంది. మా అమ్మ ముందుగా కారం తీసుకునింది. ఈ కారం అనేది మన టేస్ట్ తగినట్లు తీసుకోండి. మా అమ్మ నిజంగా ఫిష్ ఫ్రైలో ప్రో కాబట్టి మా అమ్మకి అట్లే తెలిసిపోతుంది ఎంత వేయాలి ఏంటి అని. అంతే ఈక్వల్ రేషియోతో మీరు ఫిష్ మసాలా కూడా తీసుకోండి. ఇది ఫిష్ ఫ్రై మసాలా. సో నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ మన టేస్ట్ తగినట్లు, మీరు ఎట్లా తక్కువ ఎక్కువ మీరు ఎట్లా అనుకుంటే అట్లా వేసుకోండి. తర్వాత గరం మసాలా ఇదైతే కొంచెం వేసుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిష్ మసాలా ఫ్రై మసాలా వేసుకున్నారు కాబట్టి కొంచెం వేసుకోండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదేంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మా అమ్మ ఇంట్లోనే చేసుకునింది అనమాట. సో ఇది 1.5 స్పూన్ అయితే మా అమ్మ తీసుకునింది. తర్వాత పసుపు, ఇది వచ్చి మంచిదండి పసుపు వేసుకుంటే. సో అది ఒక చిన్న స్పూన్లో హాఫ్ వేసుకునింది. అండ్ లెమన్, ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. లెమన్ అనేది ఒక లెమన్ తీసుకునింది. సో ఆ సీడ్ అనేది తీసేసి నీట్గా మీరు దాని జ్యూస్ తీసుకొని బాగా దాన్ని మొత్తం ఆ మసాలాకంతా స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని మొత్తం చుట్టూరా ఇట్లా మంచిగా దాంట్లో ఉన్న మొత్తం జ్యూస్ అంతా తీసేసుకోండి. మళ్ళీ కార్న్ఫ్లోర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ క్రిస్పీనెస్ ఇస్తుంది అనమాట. ఇది వచ్చి దగ్గర 1.5 స్పూన్ మా అమ్మ తీసుకునేది. అండ్ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. ఈ మసాలా అనేది ఫిష్ ఫ్రైకి చాలా ఇంపార్టెంట్ అండి. సో లంప్సే లేకుండా బాగా స్ప్రెడ్ చేస్తూ దాన్ని బాగా ట్యాప్ చేస్తూ సేమ్ ఇలానే మీరు ఎంతసేపు చేస్తే అంత మంచిది. తర్వాత మీకు నచ్చిన ఫిష్ని పూర్తిగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయండి. అండ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిష్ అనేది గోల్డెన్ కలర్ కావాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు దాన్ని తీసేయండి. ఇక్కడ చూడండి మా అమ్మ ఫిష్ వేస్తుంది మంచిగా ఆయిల్లో. దాన్ని చూడండి ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలి. సో అట్లా చేస్తూ ఒకలాంటి డార్క్ బ్రౌన్ షేడ్లో వస్తుంది. అది తీసుకొని మీరు టిష్యూ పేపర్లు వేసుకొని మంచిగా చూసారు కదా ఫిష్ ఫ్రై. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని నా కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందని చెప్పాలి మరి. ఓకేనా? Until then, bye-bye.